భూభారతి చట్టానికి తెలంగాణ గవర్నర్ ఆమోదం తెలిపారు. వీలైనంత త్వరగా చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం భూభారతి చట్టం ద్వారా ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలో భూభారతి మార్గదర్శకాలను విడుదల చేయబోతోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ నేపథ్యంలో ప్రకటించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. డిసెంబర్ 20న తెలంగాణ భూభారతి బిల్లును అసెంబ్లీలో ఆమోదం తెలుపుకుంది. అయితే దీనికి సంబంధించి బిల్లుకు గవర్నర్ కార్యాలయంలో ఈ రోజు ఆమోద ముద్ర వేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ భూభారతి బిల్లుకు ఆమోదం తెలిపారు. మొత్తానికి భూభారతి చట్టానికి పూర్తిగా లైన్ క్లియర్ అని చెప్పుకోవచ్చు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. దీని మార్గదర్శకాలకు సంబంధించి కూడా చాలా వరకు ప్రభుత్వం కసరత్తు చేసింది. ముఖ్యంగా భూభారతి బిల్లు గత ప్రభుత్వం 2020లో కొత్త రెవెన్యూ చట్టం బిల్లు తీసుకొచ్చిన నేపథ్యంలో దాంట్లో భాగంగానే ధరణి పోర్టల్ తీసుకొచ్చింది. దాంట్లోనే అనేక అవకతవకలకు తలెత్తిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రైతుల పట్టా భూములకు సంబంధించి అనుకోండి, గవర్నమెంట్ ల్యాండ్ కి సంబంధించి అనుకోండి, చాలా వరకు అవకతవకలు జరిగాయని ప్రభుత్వం గుర్తించింది. దీనిలో భాగంగానే కొత్తగా భూభారతి చట్టాన్ని గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ఈ రోజు గవర్నర్ ఆమోదం తెలిపిన పరిస్థితి ఉంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయబోతుంది. దీనికి సంబంధించి పూర్తి కసరత్తు కూడా చేస్తుంది. ముఖ్యంగా భూమి హక్కుదారునికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భూమిపై సర్వ హక్కులు పట్టాదారుకు ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. గతంలో రిజిస్ట్రేషన్ సంబంధించిన వ్యవహారాలు అనుకోండి, భూ బదలాయింపులకు సంబంధించిన అంశంలో అనుకోండి, అనేక అవకతవకలకు పాల్పడ్డారు. ముఖ్యంగా భూ హక్కుదారులు ఎవరైతే వాళ్ళకే హక్కులు లేని పరిస్థితి గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన రెవెన్యూ చట్టంతో సంతరించిందన్నది ప్రభుత్వం గుర్తించింది. దీనికి అనుగుణంగానే ఈ కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ భూభారతి చట్టానికి ఈ రోజు రాజ్భవన్ ఆమోదం తెలిపింది. రైట్, థ్యాంక్ యూ కొండల్.